నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాడు పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బండారు దత్తాత్రేయ ఆత్మకథను ఆవిష్కరించిన మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. దత్తాత్రేయ జెంటిల్మ్యాన్ కు ప్రతిరూపమన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్న రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. మచిలీపట్నంలో చివరి రోజుకు చేరుకున్న బీచ్ ఫెస్టివల్. పర్యాటకుల తాకిడితో కిటకిటలాడుతున్న మంగినిపూడి తీరం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో కొనసాగుతున్న చేప ప్రసాదం పంపిణీ. వార్తల్లోని వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం పర్యటన వాయిదా పడింది. విశాఖలో ఈ నెల 10న జరిగే కేంద్ర గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వలన ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. ఈ కార్యక్రమం జరిగే తేదీని తరువాత ప్రకటిస్తామని వర్సిటీ ప్రకటించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటిస్తున్నారు. మదురైలోని మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇదే విషయాన్ని మంత్రి సామాజిక మాధ్యమం వేదికగా ప్రజలందరూ బాగుండాలని మీనాక్షి అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు ఫ్రాన్స్, బెల్జియంలో 7 రోజుల పర్యటనకు బయలుదేరనున్నారు. తన ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి ఫ్రాన్స్, యూరప్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోట్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో యూరప్ ఉన్నత ప్రతినిధులతో వ్యూహాత్మక సంభాషణలను నిర్వహిస్తారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం రాజస్థాన్లో పర్యటించనున్నారు. దీనిలో భాగంగా ఐఐటి జోధ్పూర్లోని 2వ ఉపన్యాస భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. 14.80 కోట్ల వ్యయంతో నిర్మించబడిన ఈ భవనం విద్యా పరిశోధన కార్యకలాపాలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. సంస్థ నూతన వెబ్సైట్ను ప్రారంభించడంతో పాటు పలు కార్యక్రమాల్లోనూ స్పీకర్ పాల్గొననున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ జెంటిల్మ్యాన్కు ప్రతిరూపమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. బండారు దత్తాత్రేయ రాసిన స్వీయ చరిత్ర ప్రజలే నా ఆత్మకథను ఈరోజు హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. అనంతరం పుస్తక ప్రతులను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, విశ్రాంత సీజేఐ జస్టిస్ ఎన్వి రమణకు అందజేశారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత ప్రాశస్యాన్ని ఈ పుస్తకంలో పొందుపరిచారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ, ఏపీ, ఒడిశా, త్రిపుర గవర్నర్లు జిష్ణుదేవ్ వర్మ, జస్టిస్ అబ్దుల్ నజీర్, కంబంపాటి హరిబాబు, ఇంద్రశ్రేణ రెడ్డిలు పాల్గొన్నారు.
మనందరం జెంటిల్ మ్యాన్ వాడతాం, కానీ జెంటిల్ మ్యాన్కి ప్రతిరూపం బండారు దత్తాత్రేయ గారు. తెలుగు రాష్ట్రాల్లో అజాత శత్రువు అంటే, ఒక ఆదర్శమైనటువంటి రాజకీయ జీవితం అంటే మనందరికీ గుర్తొచ్చేది బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఆత్మకథలో ఒక వ్యాఖ్య చేశారు. లాభసాటి వ్యవసాయం ద్వారా రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం లంకల కోడేరులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు రాయితీలపై ట్రాక్టర్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు 50% సబ్సిడీపై 80 మంది రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశామన్నారు. కృషి ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్లు, వరి కోత యంత్రాలు సబ్సిడీలతో అందిస్తున్నామన్నారు. ఎన్నో కార్యక్రమాలు, అందులో భాగంగానే హెల్త్ కార్డులు కూడా ఈరోజు మరి రైతులకి పొలాలకు సంబంధిస్తూ ఉన్నాం. మెగ్నీషియం, ఒక బోరాన్, ఇట్లా ఏవైతే ఉన్నాయో అవి కూడా అవసరం పంట పండాలంటే. అంచేత ఖచ్చితంగా ఇవన్నీ రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన రైతులకు కిసాన్ డ్రోన్లు, వ్యవసాయ యంత్ర పరికరాలను అందించారు. డ్రోన్ పనితీరును ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునీకరణ వ్యవసాయాన్ని రైతులకు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. 94-2000 మధ్యలో ఉన్నప్పుడే కుప్పంలో ఇజ్రాయెల్ టైప్ టెక్నాలజీ అని చెప్పి బిందు సేద్యం తీసుకొస్తే అన్న ఎన్టీఆర్ గారు 50 రూపాయలకి కాల్స్ పవర్ ఇస్తే కొత్త పంట ఈత మొక్కలు ఇప్పుడు కూడా చెప్పుకుంటా ఉంటారు. ఎన్టీఆర్ గారు మాకు సబ్సిడీ మీద కరెంట్ ఇచ్చారని. ఫార్మ్ మేకరేజ్ ద్వారా మనం 14-19 ఉన్నప్పుడు హార్వెస్టర్లు ఇచ్చాం, 50% సబ్సిడీ తోటి మనం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ట్రాక్టర్లు ఇచ్చాం. హార్టికల్చర్ 90% సబ్సిడీ తోటి డ్రిప్, స్ప్రింకర్లు ఇచ్చాం. ఇప్పుడు మనం మిరప తోటకు వేసేటువంటి మిల్చింగ్ షీట్ కూడా సబ్సిడీ మీద ఇచ్చాం. మనం చిరపాలిన పట్టాలని చెప్పి పంట కుంటల దగ్గర కుంటల్లో నీళ్లు భూమిలో ఇంకిపోకుండా ఆ పట్టలు కూడా. పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నాడు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటనకు రానున్న దృశ్య రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, పార్వతీపురం సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఏర్పాట్లను పరిశీలించారు. పార్వతీపురం పట్టణంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సత్కార కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడే కార్యక్రమానికి మంత్రి లోకేష్ హాజరు కానున్నారు. వారికి తగిన ఏర్పాట్లను పర్యవేక్షించడానికి వచ్చిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి పనులు, వసతులను ఏర్పాటు చేయాలని పక్కా ప్రణాళికతో అధికారులు అని ఆదేశించారు. ఏలూరు జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని, ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. నషాముక్త భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమంలో భాగంగా 2 రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఈరోజు క్రీడా మైదానంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్తో కలిసి జిల్లా కలెక్టర్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దునని యువతకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన ఆదివారం గోవిందరాజస్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
భారత్ మంగోలియా దేశాల మధ్య 17వ ఉమ్మడి సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. నోమాడిక్ ఎలిఫెంట్ 2025 పేరుతో నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు మంగోలియాలోని ఉలాన్ బాథర్లో ప్రత్యేక దళాల శిక్షణ కేంద్రంలో నిర్వహిస్తున్నారు. మే 31న ప్రారంభమైన ఈ విన్యాసాలు జూన్ 13 వరకు కొనసాగనున్నాయి. ఇరు దేశాల రక్షణ దళాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఈ విన్యాసాలు దోహదపడతాయని అధికారులు ఆశిస్తున్నారు. సిక్కిం రాష్ట్రంలోని మంగన్ జిల్లాలో రోడ్లపై కొండ చర్యలు విరిగి పడడంతో 48 మంది స్థానిక ప్రజలు, అధికారులు చిక్కుకుపోయారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వం సహాయ సహకారాలు చర్యలు ప్రారంభిస్తోంది. చాతెన్ ప్రాంతంలో చిక్కుకున్న స్థానికులు, ఆర్మీ అధికారులను ప్రత్యేక హెలికాప్టర్ సార్టీ ద్వారా పంక్యో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు అధికారులు తరలించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. వెస్ట్ బెంగాల్లోని పురిలియాలోని అయోధ్య కొండలలోని మారుమూల గ్రామానికి చెందిన ఒక గృహిణి విద్యలో కొత్త దిశను చూపుతోంది. మారుమూల కొండ గ్రామం జిలింగ్ సెరెంగ్లో మట్టితో నిర్మించిన ఇంటిలో యువ విద్యార్థులకు విద్యను బోధిస్తోంది. పరిమితి మౌలిక సదుపాయాలతో ఈ గృహిణి పిల్లలకు సంతాలీలతో పాటు బెంగాలీలోను కూడా పాఠాలు బోధిస్తోంది. ప్రస్తుతం ఆమె వద్ద 45 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఆమె నుంచి ప్రాథమిక పాఠాలు నేర్చుకుని ఉన్నత తరగతుల్లో చేరారు. ఇంట్లో కుటుంబ జీవితం ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ ఉపయుక్తమైన బోధనను అందిస్తోంది. ఈ ప్రయత్నంలో ఆమె భర్త ఇంకా ఇరుగు పొరుగు వారు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. కేరళ మలబార్ నది ఉత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని చలిపుళ ఇరువజింజిపుళలోని జూలై 24 నుంచి 27వ తేదీ వరకు ఈ ఉత్సవం జరగనుంది. దీనిలో భాగంగా కొడియత్తూరులోని నిర్వహించిన వండిపుట్టి పోటీల్లో భారీ ఎత్తున జనం పాల్గొన్నారు. కొడియత్తూరు గ్రామ పంచాయతీ చెరువుడి అడ్వెంచర్ క్లబ్ సహకారంతో నిర్వహించిన ఈ పోటీల్లో కేరళలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 30 వాహనాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ప్రభుత్వ అనుమతితో వండిపుట్టు పోటీలను నిర్వహించడం కేరళలో ఇదే మొదటిసారి అని అడ్వెంచర్ క్లబ్ కోఆర్డినేటర్ నియాజ్ అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పాకిస్తాన్తో సరిహద్దు ప్రాంతం కావడం వలన గత కొద్ది కాలంగా ఇబ్బందులు ఎదురైనప్పటికీ ప్రస్తుతం స్థానిక దుకాణాలు, బజార్లు కళకళలాడుతున్నాయి. శ్రీనగర్లోని అమీరా కదల్ ప్రాంతంలోని ఐకానిక్ గోనీ ఖాన్ మార్కెట్ మహిళల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన వస్తువులకు ప్రసిద్ధి. ఈద్ సందర్భంగా మళ్లీ గోనీ ఖాన్ మార్కెట్ మునుపటి రూపును సంతరించుకుంటుంది. దుస్తులు, పాదరక్షలు, సౌందర్య సాధనాలు, ఇతర ఉపకరణాలను కొనుగోలు చేసేందుకు కాశ్మీర్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తారు. భారత్, పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా స్థానిక వ్యాపారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డామని పేర్కొన్నారు. అయితే కొన్ని రోజులుగా పరిస్థితులు మెరుగైనాయని, ప్రస్తుతం వ్యాపార కార్యకలాపాలు మునుపటిలాగానే కొనసాగుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. काम उठे और इससे हमारी खुशहाली आ जाए, क्योंकि जो जम्मू कश्मीर है, जो यहाँ कॉन्फ्लिक्ट हो गया था पिछले महीने, इससे बहुत प्रभाव पड़ गया था, बहुत फर्क पड़ गया था काम पर।
मगर आहिस्ता आहिस्ता इस वक्त काम चल रहा है और हम गुजारिश करते हैं जो ये सोशल मीडिया पर आजकल ट्रेंड चल रहा है कि बाइकआउट कश्मीर, ऐसा नहीं होना चाहिए कि देखे ये देश का मुकुट है, ये चमकना चाहिए पूरे देश और पूरी दुनिया के टूरिज्म को आप आइए। ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. G7 సదస్సు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరగనుంది. ఈ సదస్సుకు కెనడాలోని కెననాస్కిస్ వేదిక కానుంది. ఈ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. కెనడా ప్రధాని మార్కు కార్నీ స్వయంగా ప్రధాని మోదీని ఆహ్వానించగా ఇందుకు స్పందిస్తూ హాజరు కానున్నట్లు ప్రధాని ప్రకటించారు. కొత్తగా ఎన్నికైన కెనడా ప్రధాని మార్కు కార్నీని కలవాలని కోరుకుంటున్నట్లు తన సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్న సంగతి తెలిసిందే. బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ లెవిస్ భారత్లో పర్యటిస్తున్నారు. ఈ మేరకు కొత్త ఢిల్లీలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం సమావేశమై ఇరు దేశాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలపై చర్చించినట్లు పీయూష్ గోయల్ ఎక్స్లో వెల్లడించారు. బ్రిటన్ విదేశాంగ మంత్రి పర్యటన భారత్ బ్రిటన్ల మధ్య సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరినీ యోగాలో భాగస్వామ్యులను చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం యోగాంధ్రపై ప్రశంసలు కురిపించారు. జిల్లాలో జరుగుతున్న యోగాంధ్ర విశేషాలపై సంక్షిప్త దృశ్యమాలిక ఇప్పుడు చూద్దాం. యోగాంధ్ర 2025లో భాగంగా ఈరోజు పలు ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో పెద్దలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలోని పర్యాటక కేంద్రమైన కొత్తపట్నం బీచ్లో 1500 మందితో యోగ సాధన చేయించారు. యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా యోగా గురువు బాలసుబ్రహ్మణ్యం యోగ సాధన చేయించారు. అటు అనంతపురం శిల్పారామంలో జిల్లా కలెక్టర్ తన కుటుంబ సభ్యులతో పాల్గొని యోగాసనాలు వేశారు. యోగాతో ఆరోగ్యంగా ఉండొచ్చని కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. అలాగే పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఈరోజు వయోవృద్ధులకు ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. వందలాది మంది సీనియర్ సిటిజన్లు ఈ శిబిరంలో పాల్గొని యోగాసనాలు వేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు పాల్గొన్నారు. వయసు వల్ల వచ్చే అనేక రుగ్మతలకు అడ్డుకట్ట వేసే సరైన సాధనం యోగా అన్నారు. తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులకు ఆన్లైన్, ఆఫ్లైన్లో టోకెన్ల జారీ ప్రశాంతంగా కొనసాగుతుందని టీటీడీ ఈవో కె శ్యామలారావు తెలిపారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శన టోకెన్ల జారీ కేంద్రాలను అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి పరిశీలించారు. అనంతరం మీడియాతో ఈవో శ్యామలారావు మాట్లాడుతూ దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్న భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచామన్నారు. ఆర్కియాలజీ విభాగం నుంచి అనుమతి వస్తే శ్రీనివాస మంగాపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతకుముందు శ్రీవారి మెట్టులో దివ్య దర్శనం కోసం వెళ్ళేవాళ్ళు, ఆ రూట్లో వెళ్ళాలనుకునే వాళ్ళకి అక్కడే టికెట్లు ఇచ్చేవాళ్ళం. శ్రీవారి మెట్టు దగ్గర పొద్దున్న 6 గంటలకు ఇచ్చేవాళ్ళం. దీనివల్ల భక్తులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ప్రాపర్గా వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు, ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది ఆటో వాళ్ళు కూడా
ఇబ్బంది పెడుతున్నారనేది కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ కౌంటర్స్ని భూదేవి కాంప్లెక్స్కి మేము మార్చడం జరిగింది. భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం 5 గంటలకి అందరికీ కూడా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. నిన్నటి నుంచి టోకెన్లు ఇవ్వడం మొదలెట్టాము. సుమారుగా ఈరోజు 5,000 దాకా టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఫిట్ ఇండియా ఫిట్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా విశాఖపట్నం నగరానికి చెందిన RRR సంస్థ స్కేటింగ్పై అందరిలో అవగాహన కల్పించే దిశగా సాగుతోంది. ఇందులో భాగంగా ఈ ఉదయం విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు స్కేటింగ్ క్రీడాకారులతో స్పీడ్ కేచింగ్ నిర్వహించారు. ఉదయం 5 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమైన ఈ బృందం 4 గంటల పాటు ప్రయాణించి శ్రీకాకుళం చేరుకుంది. ఈ బృందానికి జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి డాక్టర్ శ్రీధర్ స్వాగతం పలికి అభినందించారు. ఈ సందర్భంగా స్కేటింగ్ శిక్షకులు, క్రీడాకారులు మీడియాతో మాట్లాడుతూ క్రీడా రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులకు అనేక రాయితీలను ఇస్తూ ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. విశాఖపట్నంలో స్కేటింగ్ కోచింగ్ ఇస్తున్నాం. అప్పటి నుంచే మేము చాలామంది పిల్లలు నేషనల్ మెడలిస్ట్గా రెడీ చేసాం అండ్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్గా చేశాను. సో అలా మేము కంటిన్యూస్గా పిల్లల్ని టీచ్ చేస్తూ వాళ్ళకి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వడానికి చూస్తున్నాం. ఈరోజు ఉదయం వైజాగ్ నుంచి శ్రీకాకుళం రావడం అనేది జరిగింది. 4 అవర్స్లో రావడం అనేది జరిగింది. ఇంకా దీనివల్ల దీని గురించి ఉగ్రవాదంపై పోరాటం ఆపరేషన్ సింధూర్ ప్రాధాన్యతను వివరించేందుకు భారత్ తరపున దౌత్య బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలో బృందం 5 దేశాల పర్యటనలో భాగంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీకి చేరుకుంది. అక్కడ మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అలాగే బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలో బృందం 6 దేశాల పర్యటనను ముగించుకొని ఈరోజు స్వదేశానికి చేరుకుంది. ఈ బృందంలో ఆంధ్రప్రదేశ్ తరపున రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి కూడా ఉన్నారు. ఈ సందర్భంగా దగ్గుపాటి పురంధేశ్వరి, రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందనే విషయాన్ని ప్రపంచ దేశాలకు వివరించామన్నారు. So they are seized of the effect of terrorism. They are seized that India is suffering, and after the evidences have been given to them and produced to them, they have definitely said that they would stand by India and would support us in our fight against terrorism. पहलगाम के बर्बर आतंकवाद के खिलाफ बहुत गुस्सा है देशों में और सबों ने कंडेम किया, सहानुभूति की. ये एक बहुत नई बात है और जिस उद्देश्य से हम लोग को भेजा गया था, we saw a great convergence, be it England, be it Germany, be it Copenhagen, be it Germany or even in Brussels. हम लोग यूरोपियन पार्लियामेंट में भी गए और हर जगह 2022-23 నాటికి భారత్లో పేదరికం గణనీయంగా తగ్గిందని ప్రపంచ బ్యాంక్ శ్లాఘించింది. 2011-12 27.1% ఉన్న పేదరికం 10 ఏళ్ల కాలంలో ఎనలేని రీతిలో 5.3% తగ్గిందని తెలిపింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ గణాంకాలను నమో యాప్ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. సంక్షేమ పథకాలు, ఆర్థిక సంస్కరణలు, ప్రాథమిక సేవలను అందించడం ద్వారా 269 మిలియన్ల ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చారని నిపుణులు వివరించారు. బహుళ పాక్షిక పేదరిక సూచిక ప్రకారం ఆదాయేతర పేదరికం 2005-6లో 53.8%గా ఉండగా 2022-23 నాటికి అది 15.5% తగ్గడం ప్రశంసనీయమని పేర్కొంది. భారతదేశాన్ని పేదరిక నిర్మూలనలో ప్రపంచానికి ఆదర్శంగా ప్రపంచ బ్యాంక్ ప్రశంసించిందని ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. गरीबी से बाहर निकले हैं, अब वो नए मध्यम वर्ग का हिस्सा बने. తైవాన్ రాజధాని తైపీలో జరిగిన అథ్లెటిక్స్ ఓపెన్లో తెలుగు తేజం జ్యోతి ఎర్రాజీ మరోసారి తన సత్తా చాటింది. పోటీల ప్రారంభం రోజున భారత్ 6 బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. జ్యోతి ఎర్రాజీ మహిళల 100 మీటర్ల హార్డిల్స్లో స్వర్ణం సొంతం చేసుకుంది. ఆమె 12.99 సెకండ్లలో లక్ష్యాన్ని సాధించింది. పురుషుల 110 మీటర్ల హార్డిల్స్లో జాతీయ రికార్డు గ్రహీత తేజస్ షిర్సే మహిళల 1500 మీటర్ల పరుగు పందెంలో పూజా స్వర్ణాలు సాధించారు. కాగా పురుషుల ట్రిపుల్ జంప్లో మరో ఆటగాడు అబ్దుల్లా అబూబకర్ స్వర్ణాన్ని సాధించారు. అలాగే మహిళల 100 మీటర్ల రిలేలోనూ భారత్ తన సామర్థ్యాన్ని చాటి మరో 2 బంగారు పతకాలను కైవసం చేసుకుంది.
10th ఇంటర్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసులు తెలిపారు. 2025 పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వివిధ కేటగిరీ విద్యార్థులకు చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఈ నెల 9న అవార్డులను అందించనున్నట్లు దూరదర్శన్కు తెలిపారు. జిల్లా నుంచి మొత్తం 33 మంది విద్యార్థులు ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభ పురస్కారాలని అందజేస్తున్నది. ఈ సంవత్సరం 6 కేటగిరీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వంటి కేటగిరీల్లో మనం విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. ప్రతి విద్యార్థికి కూడా 20,000 రూపాయలని వాళ్ళకి చెక్కుల రూపంలో రేపు అందజేయడం జరుగుతుంది. 9వ తేదీన ప్రతి జిల్లా కేంద్రంలో కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇటు పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కూడా ఈ ప్రతిభను కనపరిచిన విద్యార్థులని ఆ రోజు ప్రతిభ పురస్కారాలతో మనం సత్కరించడం జరుగుతుంది. ప్రభుత్వ కళాశాల వేసవి సెలవులు కొనసాగుతున్న వేళ వారాంతపు సెలవు దినాన్ని పురస్కరించుకుని పర్యాటకులు కుటుంబాలతో కలిసి సముద్ర తీర ప్రాంతం వద్ద సందడి చేశారు. తమిళనాడు కన్యాకుమారిలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తెల్లవారుజామున బీచ్ను సందర్శించి సూర్యోదయాన్ని తిలకించారు. పర్యాటకులు సముద్రం మధ్యలో ఉన్న స్వామి వివేకానంద మెమోరియల్ హాల్, గాజు వంతెన, బీచ్ తీర ప్రాంతాలను పడవల ద్వారా దర్శించారు. కేవలం తమిళనాడు నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు కన్యాకుమారికి తరలివచ్చారు. కుటుంబాలతో కలిసి సెల్ఫీలు తీసుకుంటూ సముద్ర తీరంలో నడుస్తూ ఆనందంగా సెలవు దినాన్ని గడిపారు. పర్యాటకుల ఉత్సాహంతో కన్యాకుమారి మరింత అందంగా మారినట్లు స్థానికులు తెలిపారు. హైదరాబాద్ నగరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్కు బత్తిని కుటుంబం చేప ప్రసాదం అందజేసింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్న వారు ఇక్కడికి వచ్చారు. 13 కౌంటర్ల ద్వారా బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేస్తోంది. ఇక్కడకు వచ్చిన వారి కోసం 42 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగే ఈ పంపిణీ ప్రక్రియకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కేరళ రాష్ట్రం కర్నూలులోని కాళీయట్టం వేడుక కన్నుల పండుగగా ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో అతిపెద్ద తిరుముడి కార్యక్రమానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. స్థానిక భగవతి ఆలయంలో కోల అని పిలిచే తిరుముడిని పైకి లేపడంతో వేడుక ప్రారంభమవుతుంది. ఉత్తర కేరళలోని ఇదే అతిపెద్ద ఇరుముడి కావడం విశేషం. కోలాలను సుశిక్షితులైన వడ్రంగులు తీర్చిదిద్దుతారు. రేపు ఉదయంతో ముగిసే ఈ ఉత్సవంలో ఆబాల గోపాలం ఆధ్యాత్మికంగా విశేషంగా పాల్గొంటోంది. ఫ్రెంచ్ ఓపెన్లో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. పురుషుల సింగిల్స్ టైటిల్స్ కోసం ఇద్దరి మేటి ఆటగాళ్ల మధ్య రసవత్తర పోరు ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ స్పెయిన్కు చెందిన కార్లోస్ ఆల్కరస్తో ఇటలీ ఆటగాడు యానిక్ సిరన్ తలపడనున్నారు. 22 ఏళ్లకే 4 గ్రాండ్ స్లామ్ టైటిల్తో నవతరం సూపర్ స్టార్గా అవతరించిన ఆల్కరస్ మట్టి కోర్టులో దూకుడు చూపిస్తున్నాడు. వరుసగా 2వ టైటిల్తో రోలాండ్ గారోస్లో తన ఆధిపత్యాన్ని చాటాలని ఉవ్విళ్లూడుతున్నాడు. కాగా 3 గ్రాండ్ స్లామ్లతో ప్రపంచ నంబర్ 1గాను ఎదిగిన సినార్ వరుసగా 20 గ్రాండ్ స్లామ్ మ్యాచ్ విజయాలతో జోరు మీదున్నాడు. నిరుడు ఫైనల్లో ఆల్కరస్ చేతిలోనే ఓటమి పాలైన సినార్ ఈసారి బదులు తీర్చుకుని తొలి ఫ్రెంచ్ ఓపెన్ను ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఓవైపు తీవ్రమైన ఎండ, మరోవైపు ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు కురుస్తున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు దక్షిణ మధ్య మహారాష్ట్ర నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరిస్తోంది. దీని ప్రభావంతో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.